రోజు తిప్పలవద్దని వస్తున్నాం మనిపెట్టాం అసలు చెప్పారు సరే సంజీవ్ రెడ్డి అయితే ఏం కోపం వచ్చిందో వీళ్ళు బాగా ఇచ్చి నక్కలు పండించారు కదా దూరం ఉంటున్నారు స్వామి పురుషోత్తం బాగా మళ్ళా ఢిల్లీకి వెళ్ళి అమ్మా డిఎం వస్తారా నేను అడిగేదానికే చెప్తున్నా తొందర పెట్టి ఏం ఒక్కొక్క 1,12,200 రూపాయలు ఈరోజు రాయ్ 5,000 సంచులు ఉంటారు వాళ్ళు కట్టుకుంటారు కాంట బంద్ చేసి ఫస్ట్ లోడింగ్ మీద ఇంట్రెస్ట్ వీటికి లోడింగ్ ప్రిఫరెన్స్ ఇచ్చి కాంట బంద్ చేసి మళ్ళీ నాంతే ఎఫెక్ట్ అవుతుంది సంచుల మీద పంట అయ్యాలంటే 2 సార్లు కాంట పెట్టుకోవచ్చు సార్ మేము ఇచ్చిన వాళ్ళు ఎక్కువ మంది కొనుకొచ్చుకున్నాం తక్కువ సార్ ఎందుకు కొనుకొచ్చుకోవాలి అసలు వాళ్ళు కొంచెం తొందరపడ్డారు సార్ ఎవరైనా కొనుక్కొచ్చిన జోకొద్దు నేను ఇప్పుడు ఉంటా అందరి దగ్గర అనౌన్స్ చేస్తా కొనుక్కొచ్చిన బస్తాలు జోకొద్దు ఎందుకంటే మనకు సంబంధం గవర్నమెంట్ మనకు అన్ని అవసరం లేదు నేను చెప్పి కొనుకొచ్చుకో మన దగ్గర గన్ని బ్యాగ్స్ ఎన్ని ఉన్నాయి ఎన్ని కావాలి ఇప్పుడు అందాజా ఎన్ని క్వింటాలు బ్యాగ్స్ ఇప్పుడే కావాలి కొండాపు ఇంకా 30,000 కొండాపూర్ ఏదైతే కొండాపూర్ ఒకటి 2 అయితే 2 లోన్లు ఇంకేమైనా నచ్చినా వస్తాయి కదా 30,000 బ్యాగ్స్ ఇప్పటికి ఎంతమంది రైతులు ఉన్నాం పేమెంట్ ఎంత అయింది పేమెంట్ అంటే కొట్టింది మార్కెట్లో మక్కల కొనుగోలుపై పరిశీలించడానికి వచ్చిన సందర్భంలో వినంటి ఉన్న రైతు నాయకులకు అధికారులకు రైతన్నలకు పాత్రికేయ మిత్రులందరూ కూడా నమస్కారం.
రాయకల్ వ్యవసాయ మార్కెట్, జగిత్యాల వ్యవసాయ మార్కెట్, లక్ష్మీపూర్ రైతు సొసైటీ, అదేవిధంగా బీర్పూర్లో డిసిఎంఎస్, ఈ 4 సొసైటీల ద్వారా మార్కెట్ ద్వారా ఇప్పటికే దాదాపుగా 35 కోట్ల రూపాయల మొక్కజొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖరీదు చేసిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఒక్క రాయకల్ మార్కెట్ పరిధిలో 1,12,000 కొద్దిగా చదువుతారా నాని? 1,12,280 సంచుల మక్కలను ఇప్పటికే తీసుకొని వివిధ గోదాములకు పంపడం జరిగింది. ఈ విషయాల సందర్భంగా చెప్తున్నా, పెద్ద విద్య కాదు. బీహార్ అమాలీలు ఉన్నారు కదా ఇక్కడ, అడగండి. ఆంధ్ర సుతారు ఉన్నారు కదా, అడగండి. రాజకీయం కాదు నేను మాట్లాడేది, ఉన్న విషయాన్ని చెప్తున్నా, ఉన్న విషయాన్ని ఉన్నట్టు చెప్తున్నా. ప్రతిరోజు లారీలు పంపుతున్నాం. ఒకవైపు వడ్లు, మక్కలు, అన్నిటికంటే ముఖ్యంగా 15 రోజులు లేట్ అయింది. కానీ మక్కల కొనుగోలు ఏమైనా తక్కువైంది? ఇంతవరకు చరిత్రలో 1494 మంది రైతులు ఏమైనా మక్కలు తెచ్చిండ్రా? 1494 కాదు, 494 మంది తెచ్చిండ్రా? ఎన్నడన్నా 20,000 సంచుల మక్కలు జోకిండ్రా? ఇవాళ 1,12,000 ఇంకా 20,000 సంచులు జోకాలి. మా ఆడబిడ్డలకు కష్టమవుతుంది తెలుసు, రైతన్నలకు కష్టమవుతుంది తెలుసు, కానీ మీతో పాటు మేము కూడా కష్టపడుతున్నాం అనే విషయాన్ని మర్చిపోవద్దని చెప్పి ఆ రైతన్నలకు, రైతు నాయకులకు చెప్తాను. నిద్రపోతున్నామా? సంజయ్ కుమార్ అనేటువంటి అవతారం గిట్లనే ఉండునా అన్నది? నేను గిట్లనే ఉంటున్నా. ఇవాళ పొద్దుగాల భూమన్నా అని జైత్యాల్లో పెద్ద మనిషి వచ్చాడు. ఏం సార్ టీవీలో చూస్తే గలీజ్ అనిపిస్తున్నది, ఎట్లయినా కొద్దిగా చూసుకోవాలంటున్నాను. అంటే నాకు నేను ఇప్పుడు ఏం చెప్తాను, నాకేం ఓట్లు లేవు. ఇవాళ చూస్తున్నా దగ్గరికి వెళ్ళి, కానీ యూట్యూబ్ లో చూస్తుంటా మా అమ్మమ్మ ఎప్పుడు చెప్తుంది, నువ్వు ఆపరేషన్ చేసినావట, నువ్వు మంచోను అట అన్నాడు. నేను అదే యూట్యూబ్ లో అరే నువ్వు తిడుతున్నారు, నేను పట్టించుకోను, ఎందుకంటే నేను 1,00,000 ఆపరేషన్లు చేసిన, అలా కొడుకులో, కోడలో, మనవరాల్లో ఆఖరికి లోపల అనుకుంటారు సంజయ్ సార్ గసంటు కాదు, ఈడేదో రాజకీయం కోసం తిడుతున్నాడు. ఇవాళ ఈ మక్కల సెంటర్ విషయంలో గంగారెడ్డి పటేల్ ఎన్నిసార్లు చచ్చిపోయాడు నాకు తెలియదు. 1,494 మంది రైతులు, 56,140 క్వింటాలు, వారికి చెల్లించాల్సిన సొమ్ము 13,41,73,600. అంటే ఈ రకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 4,000 కోట్ల రూపాయల మక్కలు కొనుగోలు చేస్తా ఉంది మార్కెట్ ద్వారా. ఈ సందర్భంలో మా రైతాంగాలు చాలా గొప్పగా పంటలు పండించింది. ఈసారి బ్రహ్మాండమైన పంట వచ్చింది. దాని వెనకాల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, ఇక్కడ మీరు గెలిపించిన మా ప్రజలు, ప్రజాప్రతినిధులు, రైతన్నలు సేవ, కొంత మీరు నాకు అవకాశం ఇచ్చారు, అది కూడా ఒక కారణం. ఇంతకుముందు ఒక రైతు నాయకుడు కనబడ్డాగానే అడిగిన, బ్రహ్మాండంగా రైతు పండించినావు, నేను అడిలో కనబడతలేవు, మంచి తూము పెట్టించుకున్నారు, ఎండాకాలం చెరువు నిండేటట్టున్నది, చెరువు కింద పారకం, చెరువుతోటి పారకం, చుట్టుపక్కల అన్ని కూడా జరిగినాయి. ఈ సందర్భంలో మాట్లాడేటోళ్ళు మస్తు మాట్లాడతారు. మరి నేను అడుగుతున్నాను, పెద్ద పెద్ద మంత్రులుగా పనిచేసారు, పెద్ద పెద్ద నాయకులు ఉండ్రి, ఎందుకు తొంభరాపేట తూము పెట్టలేదు, మైతాపూర్ చెక్ డ్యాంలు ఎందుకు నింపలేదు, ఇటుకాల చెక్ డ్యాంలు ఎందుకు పెట్టాలి, రాయకల్ చెరువు ఎండాకాలం ఎందుకు ఎండిపోతుండే, ఇవాళ బోర్రపల్లి దానిక వాగును సజీవంగా ఇప్పటికి కూడా ఇచ్చినాం. ఎక్కడికక్కడ మోటార్లు పెట్టి ఈ ప్రభుత్వం ఏదైతే గతంలో ఉచిత కరెంటు మొదలుపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇప్పటికి కూడా రైతన్నలకు ఉచిత కరెంటు నిరంతరం అందబట్టే చరిత్రలో ఎన్నడూ పండరండి మక్కలు పండినాయి, ఎన్నడూ రానండి వడ్లు వచ్చినాయి. 1,41,000 మెట్రిక్ టన్నులు. దాంట్లో కేంద్రం కొనేది 52 లక్షలు మాత్రమే, మిగతాదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం కొంటా ఉంది. కొంత ధాన్యం సేకరణ వడ్లు లేట్ అయింది. దానికి కారణం మీకు చెప్తా ఉన్నా, కేంద్ర ప్రభుత్వం దొడ్డు వడ్లు తీసుకుంటుంది. తీసుకున్నప్పుడు మా ప్యాక్ సెంటర్ నాయకులందరికీ స్పష్టంగా తెలుసు, లేదా తెలుసుకోండి, దొడ్డు బియ్యం ఉన్నప్పుడు కొంత రేటు, సంచులది, ట్రాన్స్పోర్ట్ కూడా వాళ్ళు ఇస్తారు. వాళ్ళు ఏం చేసినట్టు ఈసారి ఈ ట్రాన్స్పోర్ట్ను ఏదైతే లారీలు పెడతారో అది మీ ఇష్టం వచ్చిన లారీని ఇష్టం వచ్చిన కాడికి పంపొద్దు, దూరం పంపొద్దు. సెంటర్లు, లారీలు, రైస్ మిల్లు ఆన్లైన్లో పెడితే
ఏది దగ్గర ఉంటే అక్కడికి డైరెక్ట్ గా పోతుంది ఆన్లైన్ లో. రెండోది ఆ లారీ కరెక్ట్ గా పోయేది కూడా వెహికల్ లొకేషన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ట్రాకింగ్ సిస్టమ్ VLTS GPS కంటే ఇంకా అడ్వాన్స్డ్. మళ్ళీ ఏడో గురుగాం ఢిల్లీ దగ్గర కొనుక్కు రావాలని ఏడో కొనుక్కు రావాలని కూడా పెట్టారు. ఇవన్నీ చేసేసరికి లారీ ఉదాహరణ ఏదో రైస్ మిల్ కోవాలి మనం జైతాల దగ్గర లేదా రైకల్ దగ్గర, ఆ రైస్ మిల్ నిండు ఉండే ఆడ అమాలి లేకపోయా, కంప్యూటర్ ఏమో ఆడికి పోమంటది, ఆడ అమాలి లేరు. అమాలి ఎందుకు లేరు? ఇక మళ్ళీ అత్త మొదటి